नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। राज्य के बंदोबस्ती और वन मंत्री कोंडा सुरेखा ने कहा कि जिले के उच्च अधिकारी सामंजस्य से काम करें और लोगों का स्नेह जीते ताकि लोग आगामी बथुकंपा दशहरा उत्सव को भव्य तरीके से मना सकें। करीमाबाद के उर्स रेंग टीला मैदान में आयोजित होने वाले दशहरा उत्सव की व्यवस्थाओं की समीक्षा बैठक जिला कलेक्टर सत्य शारदा की अध्यक्षता में हुई। बैठक में बंदोबस्ती और वन मंत्री कोंडा सुरेखा, महापौर सुधा रानी, सीपी सनप्रीत सिंह, नगर आयुक्त चाहत बाजपाई, दशहरा समिति के पदाधिकारी संजय बाबू, मधु वेकन्ना और विभिन्न विभागों के जिला उच्च अधिकारी उपस्थित थे। इस अवसर पर बोलते हुए मंत्री कोंडा सुरेखा ने कहा कि सभी सरकारी विभागों के अधिकारियों को सामंजस्य से काम करना चाहिए ताकि लोग इस वर्ष बथुकंपा दशहरा उत्सव खुशी से मना सके। 11-12 రోజులు దాదాపు 12 రోజులు అవుతుంది అనుకుంటా. అమ్మవారు నీళ్ళలో పడే వరకు కూడా మనకు కొంచెం బాధ్యతలు ఉంటాయి. ప్రతి చోట కూడా వాళ్ళు ఇప్పుడు వినాయకులను పెట్టిన ప్రతి చోట కూడా అమ్మవార్లను పెడతారు. మరి అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు అవి నడుస్తూ ఉంటాయి. అక్కడ లైటింగ్ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మన బాధ్యతే. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఈ నవరాత్రులు కూడా పూర్తిగా మరి విజయవంతంగా జరిగే విధంగా, ఎందుకంటే విజయదశమి అంటేనే గెలుపునకు మనం చెడు మీద మరి మంచి గెలుపు, దీన్ని మనం విజయవంతంగా చేసుకొని ప్రజలకు మరి ఆనందాన్ని సంతోషాన్ని అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది, ముఖ్యంగా మహిళలకు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మీ బాధ్యతలను బాగా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మరి ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని తెలియజేసుకుంటూ, మీ పై ఆఫీసర్లైన వేదిక మీద ఉన్నటువంటి మరి ప్రతి ఆఫీసర్ కూడా మిమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూనే ఉంటారు. వారి డైరెక్షన్ల మేరకు మీరు ముందుకు వెళ్లాల్సిందిగా. మీకేమైనా చిన్నది డౌట్ వస్తే వెంటనే నో ప్రాబ్లం, మీరు కమిషనర్ కింద ఉన్న వాళ్ళు కమిషనర్ని కాంటాక్ట్ అవ్వండి, కలెక్టర్ గారి కింద ఉన్న వాళ్ళు కలెక్టర్ని కాంటాక్ట్ అవ్వండి, సిపి గారి కింద ఉన్న వాళ్ళు సిపి గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి. దాంట్లో ఎక్కడ కూడా మొహమాట పడాల్సింది లేదు. పైనుంచి వాళ్ళు మళ్ళీ ఏ విధంగా ముందుకెళ్లాలో వాళ్ళు మీకు డైరెక్షన్ ఇస్తారు. కాబట్టి ఇది ఒక సమిష్టి కృషితోటి చేయాల్సిన పని, ఒకరు ఇద్దరం చేసే పని కాదు. మీరు మేము అందరం కలిసి చేస్తేనే ఇది విజయవంతం అవుతుంది. కాబట్టి మీ అందరి సహకారం కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఉంటుందని కూడా నేను ఆశిస్తూ, మరి గతంలో మామూలుగా ఎవరు వాళ్ళు చేసుకునేది, ఈసారి సాంస్కృతిక శాఖ వాళ్ళు ఒక పెద్ద ఎత్తున బతుకమ్మను మరి ఒక వైభవంగా చేయాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఎన్ని రోజులైతే బతుకమ్మ ఉందో అన్ని రోజులు కూడా ఒక్కొక్క హిస్టారికల్ ప్లేసుల్లో ఆడితే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి మొట్టమొదటి రోజు మన 1000 స్తంభాల గుడిలోనే ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నారు.